ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చాలా ప్రాంతాల్లో అంటే ఈ సన్న రకాలు సాగు చేస్తున్న దగ్గర ఈ ఎండు తెగులు అటాకింగ్ గమనించడం జరిగింది. చాలా ప్రాంతాల్లో దీని అటాకింగ్ ఎక్కువగా ఉంది. పంట మొత్తాన్ని కూడా ఇది కబలించేసింది. ఇక్కడ గమనిస్తే ఈ ఎండాకు తెగులు బ్యాక్టీరియా పంట మొత్తాన్ని చుట్టేసింది. ఇంత ఉధృతంగా స్ప్రెడ్ అవుతున్న ఈ ఎండాకు తెగులు అటాకింగ్ కి కారణాలు ఏంటి, అనుకూల పరిస్థితులు, అదేవిధంగా కొట్టాల్సిన మందులేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా వరి పంటలోని బ్యాక్టీరియా లీఫ్ బ్లడ్ ఈ బిఎల్బి వ్యాధికి మూల కారణం జాంతమోనాస్ ఓరైజీ అనే ఒక బ్యాక్టీరియా. ఎండాకు రోగం వ్యాప్తికి అనుకూల పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే ముందుగా ఈ వర్షాభావ పరిస్థితులు అంటే అవసరానికి మించి ఒక నెలకు మించి కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నప్పుడు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇంకా మడులలో ఎక్కువ రోజులు నీటి నిల్వ ఉంచడం, మరోపక్క ఈ వాతావరణంలోని ఉష్ణోగ్రతలో తేడాలు అంటే పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటూ రాత్రి ఉష్ణోగ్రత బాగా పడిపోయినప్పుడు, మరోపక్క అవసరానికి మించి నత్రజని ఎరువుల వాడకం అంటే యూరియా ఎక్కువగా వేసుకోవడం. వరి పంటలో తొలి దశలో దీన్ని గుర్తించడానికి ఇది ఆశించిన మొదట్లో కొన్ని లక్షణాలు అయితే చూపెడుతుంది. వరి ఆకుల మీద తడిచినట్లుగా చిన్న చిన్న మచ్చలు అయితే కనిపిస్తాయి. ఈ మచ్చలు క్రమేపీ పెరిగి పసుపు రంగులోకి మారుతాయి. ఈ మచ్చలు పెరిగి ఆకు మొత్తం కూడా పసుపు రంగులోకి మారుతూ ఆకు పైనుంచి ఎండుకుంటూ వస్తుంది. ఆకంతా ఎండిపోయి వరిగడ్డిలా మారుతుంది. దీని గనక నిర్లక్ష్యం చేస్తే పంట మొత్తం కూడా ఇలా ఎండుగడ్డిలా మారిపోతుంది. వరి ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారి పైనుంచి అంటే కొస నుంచి కిందికి ఎండుకుంటూ వస్తుందంటే అది ఖచ్చితంగా ఎండాకు రోగం. దీన్నే తాటాకు తెగులు కూడా అంటారు. పంట పొలంలో ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు, నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే మడులలో నీటిని మొత్తం తీసివేయాలి. ఈ యొక్క రోగం తగ్గే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మడులలో నీటిని నిల్వ ఉంచకూడదు. నీటిని మొత్తం తీసి పంటని ఆరబెట్టుకోవాలి. మరోపక్క ఈ రోగం పూర్తిగా కంట్రోల్కి వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియా వేసుకోకూడదు. ఈ రోగం కనిపించిన వెంటనే మందులు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి. వీటి నివారణకు మార్కెట్లో మనకి మందులు చాలా తక్కువగా ఉంటాయి. ఎండాకు రోగం ఉధృతి ఎక్కువగా ఉంటే ఒకసారి స్ప్రే చేసి 5 నుంచి 7 రోజులు క్యాప్ ఇచ్చి మళ్ళీ స్ప్రే చేసుకోండి. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల 99% దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎండాకు రోగం లక్షణాలు కనిపించిన వెంటనే మనకి స్ట్రెప్టోసైక్లిన్ సల్ఫేట్ 9%, టెట్రాసైక్లిన్ హైడ్రాక్లోరైడ్ 1% టెక్నికల్తో మార్కెట్లో ప్లాంటోమైసిన్ అనే మందైతే దొరుకుతుంది. అయితే ఎకరానికి 100 గ్రాముల నుంచి ఉధృతిని బట్టి 150-200 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు. దీంతో పాటుగా కాంబినేషన్లో మనకి కాసుగా మైసిన్ 3% అయితే దొరుకుతుంది. కాసుగా బి పేరుతో ఇదైతే ఎకరానికి ఒక 400 ml కలిపి ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్లో మనకి ట్రాక్టర్ కంపెనీ వారిది థైఫ్లూజమైడ్ ప్లస్ కాసుగా మైసిన్ కాంబినేషన్లో ఇజుకి అనే మందు అయితే దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 160 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ అవసరమైతే కాపరాక్సి క్లోరైడ్ 50% అయితే దొరుకుతుంది బ్లాటాక్స్ పేరుతో. ఇది కూడా ఎకరానికి 400 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్లాంటోమైసిన్ అయితే ఉండాలి. దీంతో పాటు ఇప్పుడు చెప్పిన మందుల్లో కాంబినేషన్లో ఏదైనా ఒకటి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. దాదాపుగా 99% అయితే ఇది కంట్రోల్కి వస్తుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగుంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.